ఒక చుక్క కూడా వాటర్ పోయకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చికెన్ కర్రీని చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం చికెన్ ని వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అవి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని కొత్తిమీర కూడా లాస్ట్ లో వేసుకొని ఉడికించుకుంటే మంచిగా రైస్ లోకి కలుపుకునే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.